హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు స్టార్ హీరో తలపతి విజయ్కు ఇప్పుడు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు సీఎం విజయ్తో ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎంజీఆర్లా విజయ్ కూడా ప్రజల మనస్సుల్లో నిలవాలని చిరు కోరుకగా మెగా 158 సినిమాకి విజయ్ చిరుకి బెస్ట్ విషెస్ చెప్పటం ఇప్పుడు అందరిలోనూ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ హీరో తలపతి విజయ్ వరుస నిర్ణయాలతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరి ఈ క్రమంలో సినీ ప్రముఖులందరూ విజయ్కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సీఎం విజయ్తో ఫోన్లో మాట్లాడి అభినందించారు. దివంగత నేత ఎంజీఆర్ ఎలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో అలాగే ప్రజా కేంద్రీకృత పాలన అందించి విజయ్ కూడా తమిళ ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాలని చిరు కోరుకున్నారు. దీనికి స్పందించిన విజయ్ చిరంజీవికి ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 సినిమాకి తన బెస్ట్ విషెస్ కూడా చెప్పారు విజయ్. అంతేకాదు ఇటీవల చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూశానని, అందులో చిరు స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ ఎంతో ఎంజాయ్ చేశానని విజయ్ చిరుతో అన్నారట. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సంబంధించిన ఇద్దరు అగ్ర హీరోల మధ్య జరిగిన ఈ ఆత్మీయ ఫోన్ సంభాషణ ఇప్పుడు తెలుగు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయ్ కుటుంబానికి చిరంజీవితో ఉన్న అనుబంధం కూడా చాలా ప్రత్యేకమే. చిరంజీవి కెరీర్ ప్రారంభ దశలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడమే కాకుండా చిరంజీవి స్టార్డమ్ పెరగటంలో కీలక పాత్ర కూడా పోషించాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి మెగా 158 సినిమాకి రెడీ అవుతూ ఉండగా కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదే సంస్థ విజయ్ చివరి సినిమా జననాయకన్ను కూడా నిర్మిస్తోంది. అయితే సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులతో ఆలస్యమైన ఈ సినిమా ఇప్పుడు విజయ్ సీఎం కావడంతో త్వరలో రిలీజ్కు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉందన్న వార్తలైతే సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం విజయ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన ఈ ఆత్మీయ సంభాషణ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఎంతైనా ఒకరు టాలీవుడ్ మెగాస్టార్, మరొకరు కోలీవుడ్ తలపతి. మరి అభిమానుల్లో ఆ మాత్రం క్రేజ్ ఉండకపోతే ఎలా చెప్పండి? ఇలాంటి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్, మీ 9+ న్యూస్లో.